అందరికీ నమస్కారం. శ్రీ విజయవరాహ ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఒక అద్భుతమైన విషయాన్ని ఈ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాము. అదేంటంటే కరంగళి. ఈ కరంగళి అనేది ఇప్పుడు మన భారతదేశంలో తెలియనటువంటి ప్రాంతం అంటూ లేదు. ఈ కరంగళి అనేటువంటిది ఒక చెట్టు. ఆ చెట్టులో మనకు వచ్చేటువంటి ఆ కాండము లోపలంతా కూడా పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది, ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. దాని యొక్క మహత్యం ఏమంటే చెప్పనలు కానీ మహత్యాలు ఉన్నాయి. మరి మనకు ఈ కరంగళి అనేటువంటి వుడ్డుతో చేసినటువంటి మాలలు, ఆ వుడ్డుతో చేసినటువంటి విగ్రహాలు, ఆ వుడ్డుతో చేసినటువంటి అనేకమైనటువంటి దైవికమైన వస్తువులు ఈరోజు భారతదేశంలో కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయన్నమాట. ఈ కరంగళి యొక్క శక్తి ఎలాంటిదంటే, ఈ కరంగళి యొక్క మాలను లేదా ఈ కరంగళి యొక్క ఒక చిన్న చెక్క ముక్కను కూడా అలా పెట్టి దాన్ని మనం చెక్ చేస్తే 6 మీటర్స్ 6 మీటర్ల వరకు ఎటువంటి నెగటివ్ అంటే వ్యతిరేకపరమైనటువంటి వాతావరణం దాని చుట్టూ ఉండదు. అంత శక్తివంతమైనది. మనకు ప్రాచీన కాలంలో మహర్షులు కావచ్చు, మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ కరంగళి అనేటువంటి వుడ్డుతో చేసినటువంటి ఈ మనకు ఈ కమండలం అనేటువంటి చెక్కను, అదేవిధంగా ఈ సోది చెప్పేటువంటి వాళ్ళు, సోది అంటే మనకు వెంకటేశ్వర స్వామి కూడా ఆయన చరిత్రలో పద్మావతి అమ్మవారికి ఒక సోది చెప్పేదానికి వెళ్ళి మారువేషంలో వెళ్ళినప్పుడు కూడా ఆ కరంగళి కట్టతో ఆయన ఇలా చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళకు కూడా అది బాగా సపోర్టింగ్ అవుతుంది అనమాట. అంటే పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళ యొక్క బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అనమాట. అంటే ఎంతోమంది కూడా చేతులు ఇలా పట్టుకుని ఉంటారు, ఈ మెజిషియన్స్ కూడా, అదంతా కూడా బ్లాక్గానే ఉంటుంది. అదే కరంగళి యొక్క కర్ర అనమాట. ఈ కరంగళి అనేటువంటి ఈ కర్ర, ఈ చెక్కలో చేసినటువంటి దైవికమైన వస్తువులు ఇక్కడ మనకు ఈ విజయవరాహ ట్రేడర్స్ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా మీకు అందివ్వడం జరుగుతుంది. ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి వస్తువులు అన్నమాట. ఇవి ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ విజయవరాహ ట్రేడర్స్ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా మనము తెలుసుకోబోతున్న విషయం ఏమంటే గరుత్మంతుల వారి యొక్క విగ్రహము. గరుత్మంతుల వారు అంటే తెలుసు కదా. గరుత్మంతులు అంటే మహావిష్ణువు యొక్క వాహనం, ఆయన పక్షి రాజు. ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశము వాళ్ళ యొక్క రహస్య గూఢచర్య వ్యవస్థలకు, రక్షణ వ్యవస్థలకు, మరి సిబిఐ లాంటి, అంటే అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఏ దేశమైనా సరే మరి రహస్య గూఢాచార వ్యవస్థలన్నిటికీ కూడా ఈ గరుత్మంతుల గరుడ ఈగల్ సింబల్ని యూస్ చేస్తున్నారు. అంటే ఎంత శక్తివంతమైనది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకైతే ఏకంగా గరుడ పురాణమే ఉంది ఆ మహానుభావుడి పేరుతో. మరి ఆయన యొక్క మహావిష్ణువు యొక్క వాహనము, మనకి తిరుమలలో కూడా గరుడ సేవ ఎంతో విశిష్టమైనది అనమాట. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే మీరు గూగుల్లో సెర్చింగ్ చేస్తే మీకు వేల పేజీలు నేను చెప్తున్నటువంటి ఈ గరుత్మంతుల వారి గురించి మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఈ కరంగళిలో చేసినటువంటి గరుత్మంతుల వారి విగ్రహాన్ని ఇక్కడ మనకు తయారు చేసి ఈ విజయవరాహ ట్రేడర్స్ ద్వారా అందివ్వడం జరుగుతుంది. ఇది ఎలాంటి శక్తి అంటే అభయహస్త గరుత్మంతుల వారు. అంటే ఆయన నమస్కార వదనంతోనే ఉంటాడు, ఎక్కడ చూసినా మనకు ఇలా ఉంటారు. ఆయన ఇక్కడ మాత్రము అభయాన్ని ఇస్తూ నన్ను ఆశ్రయించిన వారికి అన్ని కష్టాల నుంచి కాపాడుతాను అనేటువంటి అభయహస్త గరుత్మంతుల వారిని మనము ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. ఆయన్ని కూడా మనకు 2,40,000 మంత్ర జపంతో హోమం చేసి ఆ మంత్ర జపం యొక్క మంత్ర ఫలితాన్ని ఈ గరుత్మంతుల వారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత శక్తివంతంగా ఇక్కడ మనకు ఆయన లభిస్తున్నాడో చూడండి. ఈ గరుత్మంతుల వారిని తీసుకున్న తర్వాత మనకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, మనకు ముఖ్యంగా జాతకంలో కాల సర్పదోషాలు అతి భయంకరమైనవి. కాల సర్పదోషం అంటే కాలమంతా ఉంటుంది, వాళ్ళకి ఏ పని చేసినా కాదు. కాల సర్పదోషం ఉన్న వాళ్ళ జాతకరీత్యా ఎటువంటి దుష్ఫలితాలను ఎదుర్కొంటారంటే 5 రకాలుగా ఎదుర్కొంటారు. ఒకటి, స్నేహితుల ద్వారా మోసపోవడము, బంధువులతో ఉండడము, వారితోనూ వ్యతిరేకతలు. బ్యాక్ పెయిన్, మన మెడ నుంచి మన వీపులో పూర్తి భాగంలో ఎక్కడైనా సరే మనకు బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంటుంది. మూడవది, తరచూ ప్రమాదాలు జరగడము. నాలుగవది, చేస్తున్న ప్రయత్నాల్లో తీవ్రమైన నష్టాలు రావడము. మనకు అడుగు దూరంలో ఉన్నట్టే ఉంటుంది ప్రతి విషయము విజయం, కానీ అది మనకు అందదు. ఇలా మనకు గత జన్మ కర్మలు ఎన్నో మనకు తీరనివి ఈ జన్మలో అనుభవింపజేసేదానికి కాల సర్పదోష రూపంలో జాతకము అమరి ఉంటుంది. ఆ కాల సర్పదోషాన్ని పరిహరించుకోవడానికి ఎన్నో ఆలయాలకు ఎన్నో హోమాలు పూజలు చేస్తూ ఉంటారు. చేసినటువంటి 1 నెల 20 రోజులు మాత్రమే కాస్త ప్రశాంతత ఉంటుంది, మళ్ళీ మామూలు అవుతుంది. 6 నెలలకు ఒకసారి ఆ గుడికి వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి ఈ పూజ చేసుకోవాలి అంటూనే ఉంటారు తప్పితే అది కాలమంతా వాళ్ళను పీడిస్తూ ఉంటుంది. అటువంటి కాలసర్ప దోషాన్ని పూర్తిగా నివారించేటువంటి ఏకైక దేవుడు
ఒక గరుత్మంతుల వారు మాత్రమే. అందున ఈ కరంగలి గరుత్మంతుల వారు అంటే ఆయన సర్పాల నుంచి విముక్తి చేయడానికే వాళ్ళ తల్లిని విముక్తి చేశాడు. మరి అక్కడ అమృత కలశం కూడా తీసుకొచ్చాడు. మనం చదువుకుంటే తెలుస్తుంది. నేను చెప్తున్నదంతా అందరికీ తెలిసిందే. కాబట్టి తీవ్రమైనటువంటి కాలసర్పదోషము, అలాగే కుజ, రవి, శని, రాహు, కేతు, మాంది లాంటి తీవ్రమైన గ్రహాల ప్రభావం నుంచి మనల్ని రక్షించేటువంటి ఏకైక దేవుడు మనకు ఈ కరుంగలి గరుత్మంతుల వారు. అదేవిధంగా మనకు చూసుకుంటే కుంభకోణము, తమిళనాడు కుంభకోణం దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో నాచ్యార్ కోయిల్ అనే ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో గరుత్మంతుల వారి విగ్రహము మనకు మే, డిసెంబర్ మాసాల్లో, మార్గశిర మాసము మరియు ఫాల్గుణ మాసాల్లో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలు జరిగినప్పుడు గరుత్మంతుల వారిని నలుగురు తీసుకుని వస్తారు. ఉత్సవాలు చేయాల్సినప్పుడు ఆ మాడవీధుల్లోనూ అక్కడ ఊరేగింపు చేయడానికి. ఆ విగ్రహం అలా బరువు పెరిగిపోయేసి తర్వాత 8 మంది ఎత్తాలి, బరువు పెరుగుతుంది కాబట్టి. తర్వాత 16 మంది ఎత్తాలి, తర్వాత 32 మంది, అలా 64 మంది ఎత్తే వరకు ఇప్పటికీ కూడా మనం ఆ తమిళనాడులో ఆ గుళ్ళు చూడొచ్చు. అంటే తర్వాత తిరుక్కొని తీసుకొచ్చే కాడికి మళ్ళీ 32 మంది, మళ్ళీ 18 మంది, 16 మంది, తర్వాత 8 మంది, తర్వాత నలుగురితో పాటు అలా బరువు పెరుగుతూ వెళ్ళి బరువు తగ్గుతూ వస్తుంది. అలాగే తీసుకెళ్ళి పెడతారు. అలా బరువు పెరుగుతూ తరుగుతున్నప్పుడు స్వామివారి యొక్క మొహంలో అద్భుతమైనటువంటి ఒక అందమైనటువంటి రూపము, ఒక అద్భుతమైన దివ్యానుభూతి కలిగినటువంటి ఆయన సంతోషం అని కూడా చూడొచ్చు, ఇప్పటికీ చూడొచ్చు. మరి అంత అద్భుతమైనటువంటి ఈ గరుత్మంతుల వారి యొక్క విగ్రహాన్ని మనకు విజయవరాహ ట్రేడర్స్ వారు మనకు 2,40,000 మంత్రజపం చేసి ఇస్తున్నారు. షిం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని 1,20,000 సార్లు, అదేవిధంగా గరుడమాల మహామంత్రం అని చాలా పెద్ద మంత్రం, అది 12 మంది పురోహితులను పెట్టి యాగాలు చేసి ఆ హోమ ఫలితాన్ని, ఆ మంత్ర ఫలితాన్ని నిక్షిప్తం చేసి తర్వాత ఇస్తున్నారు. ఇక్కడ హోమ భస్మాన్ని కూడా మనకు గరుత్మంతుల వారితో పాటు ఇస్తారనమాట. ఈ గరుత్మంతుల వారి యొక్క హోమ భస్మాన్ని మనము మన సింహద్వారంలో ఒక ఎర్రటి గుడ్డలో కట్టుకోవాలి. విగ్రహాన్ని మన పూజ రూమ్లో పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఏదైతే నేను చెప్పానో షిం శివాయ నమః అనేటువంటి గరుడ పంచాక్షరి మంత్రాన్ని ఒక 11 సార్లు చెప్పుకొని ఏదైనా 11 పువ్వులు 11 పువ్వులు పెట్టి షిం శివాయ నమః, షిం శివాయ నమః, షిం శివాయ నమః అంటూ మనం అక్కడ పెట్టి నమస్కారం చేసుకొని మనకు తోచిన నైవేద్యం ఎండు ద్రాక్ష, ముంతమాడి పప్పు, లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే పెట్టచ్చు. లేదా మన ఇంట్లో ఏం చేసుకున్నా సరే అక్కడ నైవేద్యం పెట్టేసి నమస్కారం చేసుకుని వెళ్ళండి. మీకు ఎటువంటి ఆటంకాలు రావు. మీకు మంచి జరగాల్సిన అవసరం లేదు. చెడ్డ జరగకుండా ఉంటే అంతా మంచే, అదే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మన తెలివితేటలు మనకు ఉన్నాయి, కానీ మనకు కాలం కలిసి రాలేదు, అన్ని ఆటంకాలు ఉన్నాయి. మరి గరుత్మంతుల వారి యొక్క తీక్షణ దృష్టి ఎలా ఉంటుందంటే, గ్రద్ద అలా ఎగిరితే ఆకాశంలో చూడండి ఎంత హైట్ ఎగురుతుందో అంత క్లియర్గా కింద చూడగలుగుతుంది. రహస్య గూఢచార వ్యవస్థల మొత్తానికి మీరు కావాలంటే సెర్చింగ్ చేసుకోండి, గూగుల్లో కొట్టి చూడండి. మొసాద్ కావచ్చు, అమెరికా సీక్రెట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండియన్ సీక్రెట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఏ దేశమైనా సరే గరుత్మంతుల వారి చిహ్నాన్నే ఇలా పెట్టుకుంటారు. ఆయన యొక్క ఆశీర్వాదం అనేది యావత్ ప్రపంచానికి ఉంది. కాబట్టి మనకు ఈ విగ్రహాన్ని పొందదలుచుకునే వాళ్ళు మనకు విజయవరాహ ట్రేడర్స్ అనేటువంటి ఈ ఛానల్లో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు, దాన్ని పొందొచ్చు. మీకు దాని వివరాలు అన్నీ కూడా మీకు ఫోన్ చేసి తెలుసుకుని ఈ విగ్రహాన్ని మీరు పొందొచ్చు. ఈ గరుత్మంతుల వారి యొక్క అనుగ్రహం మనకి ఇంకా ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడులు, చెల్లంగి, బాణామతి లాంటి ఈ మన రహస్య విద్యలు, అంటే చెడ్డ చేసేటువంటి అనేక తాంత్రిక విద్యల నుంచి వాటి యొక్క ప్రభావాలకు బలై అష్ట కష్టాలు పడుతున్న వారికి కూడా ఇది పూర్తిగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ గరుత్మంతుల వారు మనకి ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి సమస్త బాధలు వెంటనే బయటకు వెళ్తాయి. ఎలాగైతే మనకు పోలీసులు రాగానే దొంగలు ఎక్కడ పారిపోతారో, మన జీవితంలోకి ఈయన వచ్చి ప్రవేశించగానే మనకు ఉన్న బాధలన్నీ అలా వెళ్ళిపోతాయి. కాబట్టి గరుత్మంతుల వారు ఇంకా ఈ ఆకాశంలో సంచరించేటువంటి యక్షిణీ దేవతలు, అలాగే ఎవరైనా సరే ఈ సంచరించేటువంటి ఈ లోకానికంతటికి ఆయనే అధిపతి. అంటే యక్షులకు సంచరించేటువంటి సమస్త దేవగణాలకు ఆయనే అధిపతి. కాబట్టి ఈ గరుత్మంతుల వారిని ఎవరు కూడా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకా వివరాలు మీరు తెలుసుకోండి, దీన్ని తెప్పించుకోండి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందండి. కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. నమస్కారం.